ఒక పాపాత్ముడి శరీరాన్ని కన్నాను, కానీ వాడి పాపాన్ని కనలేదు. ఈ దారుణంలో నా బాధ రెండింతలు. బాధించినవాడు నా బిడ్డే, బాధింపబడింది నా బిడ్డే. భాష నా అనుచరుడే కాదు, ఆత్మీయుడు. ఈ రోజు నుంచి నా నీడకి గూడుకి సొంతమైన వారసుడొక్కడే. అసలు ఈ మనిషి 10వ తరగతి కూడా పాస్ కాకుండా ధర్మశాస్త్రం మీద ఎంత పొట్టెట్టా సంపాదించాడ్రా. మాంసం మందు లిమిట్లో పెట్టినట్టున్నాడు బావా. దానికి చాలా లేట్ అయిపోయింది బావా, నువ్వు లాగించు. పొద్దున్నే కోడి తెప్పితే కూర తినడు, మందు తెప్పితే మంచినీళ్ళు తాగడు. వీడికి మళ్ళీ ధర్మ సందేహాలు ఒకటి. సార్ ఒకే ఒక క్వశ్చన్ సార్. ఇందాక గౌడ గారు మాట్లాడుతూ సుమో మిత్ర పేరు మీద రిజిస్టర్ అయి ఉందన్నారు. అంటే మ్యాటర్ పబ్లిక్ కాకముందే సాక్ష్యాలని వక్రీకరించాలని ప్రయత్నించారా? ఎంత వక్రీకరించినా మండే నిజాన్ని ఎవరు ఆపలేదు. అందుకే మ్యాటర్ ఎలాగో పబ్లిక్ అయింది కదా అని ఇష్యూని డ్రామటైజ్ చేసి ఎలక్షన్ కాపాడుకునే ప్రయత్నిస్తున్నారు, అంతేనా? మన దేశంలో ఎలక్షనే పెద్ద డ్రామా, ప్రజలే మహానటులు. డ్రామాకి నిజానికి తేడా మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. నీకెలా కావాలంటే అలా రాసుకో. అరే సొంత కొడుకుని జైల్లో పెట్టే సవితి కొడుక్కి పట్టం కట్టడం సినిమాల్లో తప్ప నేను ఎక్కడా చూడలేదబ్బా. తలుసుకుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడ నాన్న ఎలక్షన్ డ్రామాలో చాలా బిజీగా ఉన్నాడయా. ఎలాగూ కేసులో నుంచి తప్పించుకోలేడు. ఆ బెయిల్ పేపర్ లేదు, రెడీ చెయ్యి, సంతకం పెడతా. భాష ఎలా ఉన్నాడు? కనిపించట్లేదు నాన్న, హాస్పిటల్లో కూడా లేడు. భాష వాడిని బతకనివ్వడు. 40 ఏళ్లు కావలి కాసిన విశ్వాసం ఒక్క పొద్దు పొడుపులో నా వంశం పాలిట వేటగా మారింది. చిన్న మిగిలాలంటే మీరు భాషను వదులుకోవాలి సార్. మనిషి బతకడానికి బతికించుకోవడానికి చంపడం ఒకటే మార్గం కాదు. మీరెళ్ళి మీ పని చూడండి. నమస్కారం సార్. చిన్న ఎక్కడ? ఆయన నిన్నే బాసిరెడ్డి గారు జామీన్ మీద తీసుకెళ్లారు సార్. వాడేవడరా తీసుకెళ్ళడానికి? అయినా ఎలా పంపించారు? ఏంటి సార్ మీ ఫ్యామిలీ డ్రామాకంతా నేనా కారణం? ఆయన వచ్చి సంతకం పెట్టాడు, ఈయన ఎల్లుడికి వెళ్ళాడు, మధ్యలో నలవుతారండి. ఎమ్మెల్యే కొడుకులు కదా, ఏమన్నా చెల్లుతుంది. పోలీసులను కొడతారు, మర్డర్లు చేస్తారు. పవర్ ఎంతకాలం ఉంటుంది? సారీ బాబాయ్. మీది చాలా టఫ్ జాబ్ అని విన్నాను. వెరీ టఫ్. డెడ్ లైన్ తప్పకుండా రోజుకో ఫైట్, వారానికో మర్డర్, నెలకో రేప్ చేయాలి, లేకపోతే వీక్ అయిపోతాం. అయితే మీరు ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మెసేజ్ వినాలి. ఓకే, తప్ప